హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు ధన. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు బొబ్బరి పప్పు కాంబినేషన్లో చింతచిగురు పప్పు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది బొబ్బరి పప్పుతోటి. పల్లెటూరు లాంటి ఎక్కువైతే బొబ్బరి పప్పు యూజ్ చేస్తారండి. ముందుగా బొబ్బరి పప్పుని స్టవ్ మీద పెట్టి ఇలాగ లైట్గా వేపి వాటర్ వేసుకొని ఉడకనివ్వాలా. చూడండి, చింతచిగురు లేతది. ఇదైతే చేలోంచి ఏరుకొచ్చింది మా అమ్మ చెవడం చెట్టుది. చాలా లేతగా ఉంది కదా, కొన్నది కదండి, మనం ఏరుకున్నదే, అందుకే ఎంత లేతగా వచ్చింది. ఈలోగా చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు ఉడికిపోయిన తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి ఉడకనివ్వాలా. ఉడికింది, మూత పెట్టి ఉడికిన తర్వాత దీంట్లో చింతచిగురు కడిగి వేసేసుకోవడమేనండి. చూడండి, నేనైతే వేసాను చింతచిగురు వేసిన తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలండి. లైట్గా ఉడకనిచ్చిన తర్వాత దీంట్లో కారం కూడా వేసుకోవాలా. నేను కారం వేసిన వీడియో అయితే మిస్ అయింది, అందుకే చెప్తున్నానండి. చింతచిగురు లైట్గా ఉడికిన తర్వాత కారం వేసుకోవడమే. కుక్కర్లో కాకుండా ఇలా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కుక్కర్లో కన్నా ఇలా మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత మనం పోపు పెట్టేసుకోవడమే. పోపు కోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని లైట్గా వేగిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు అలాగే ఇంగువ కూడా వేసి పోపు పెట్టేసుకోవడమే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బొబ్బరి పప్పు కాంబినేషన్లో. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. కుక్కర్లో కాకుండా ఇలాగ స్టవ్ పెట్టి ఉడికించుకోవడం వల్ల టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుందండి. మీరు కూడా పల్లెటూరులో అంతా చేసుంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ చేయండి.